ఈ పెళ్లిని ఆపాలని నిశ్చయించుకున్నప్పుడు బాధపడ్డం ఎందుకు? లేదు, నేను బాధపడకూడదు. ఋషి ఎక్కడున్నాడో కనిపెట్టాలి. అతనితోనే వాగ్దేవమ్మ గారికి నిజం చెప్పించాలి. ఎటు వెళ్తున్నారా? తెలీదు డాడ్. సరసు, నీ మొగుడి పెళ్లికి అన్నీ నువ్వై దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేసి ముహూర్త సమయానికి బయటేం చేస్తున్నావమ్మా? లోపలికి వెళ్ళు. మీ వాగ్దేవమ్మ గారు నీకోసం వెతుకుతూ ఉంటారు. అరుణ్ తేజ నా దగ్గరకొచ్చి ఈ పెళ్లి ఎలా ఆపుతావు అని అడిగితే చాలా ధైర్యంగా నా దగ్గర ఉపాయం ఉందని చెప్పాను. వాళ్ళ దగ్గర దాచిన రహస్యం ఏమిటో తెలుసా? నీకు రాహుల్కి పెళ్ళైన విషయం డైరెక్ట్గా వాగ్దేవికి చెప్పటమే. వద్దు పెద్దయ్య, ఆ పని మాత్రం చేయొద్దు. పెళ్ళాపటానికి అంతకంటే వేరే దారి కనిపించటం లేదమ్మా. మీరలా చెప్పడం వల్ల నాకు జరిగే మంచి కన్నా ఈ కుటుంబానికి జరిగే చెడే ఎక్కువ. నీ జీవితాన్ని నాశనం చేసే ఈ కుటుంబం మంచి గురించి, బాగు గురించి ఇంకెందుకమ్మా ఆలోచిస్తావు? పెద్దయ్య, అందర్నీ ఆశీర్వదించవలసిన మీరే ఇలా మాట్లాడితే ఎలా? నాకు నువ్వు, రాహుల్, మీ ఇద్దరి జీవితమే ముఖ్యం. మిగిలినవన్నీ అనవసరం. అందుకే నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి జరగదు పెద్దయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? పీటల మీద వధూవరులు కూర్చున్నారు, చుట్టూ కోటగోడలా వాగ్దేవి నిలబడి ఉంది. ఇంకేం ధైర్యంతో పెళ్లి జరగదంటున్నావు? ధైర్యం కాదు పెద్దయ్య, నమ్మకం. మనకు తెలియని నిజానికి సాక్ష్యం. ఏంటి సరస్సు నువ్వు చెప్పేది? అంటే అది వద్దు. పెద్దయ్యకి ఈ విషయం చెప్తే ఆవేశంలో చెప్పేస్తారు. అప్పుడు రిషి మాటలు అబద్ధం చేయడం ప్రీతి కుటుంబానికి పెద్ద పని కాదు. చెప్పు సరస్సు, ఏమిటా సాక్ష్యం? ఏదా నిజం? చెప్తా పెద్దయ్య, నాకు కొంచెం సమయం కావాలి. సమయం లేదనే కదా సరస్సు మీ పెళ్లి గురించి చెప్పటానికి సిద్ధపడ్డాను. వద్దు పెద్దయ్య, మీరు తొందరపడకండి. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. రాత్రి వరకు నా జీవితం కన్నా బాధ్యతే ముఖ్యం అనుకున్నాను. కానీ ఇప్పుడు ఈ పెళ్లి జరగకూడదని కోరుకుంటున్నాను. అదే ప్రయత్నంలో ఉన్నాను. సరేనమ్మా, ఈ పెళ్లి విషయంలో నీ మాట వినటం ఇదే ఆఖరిసారి. తాళి కట్టే ముందు వరకు నీకు అవకాశం ఇస్తున్నాను. అప్పటికీ నీ వల్ల కాకపోతే వాగ్దేవికి నిజం చెప్పేస్తాను. అంతవరకు రాదు పెద్దయ్య, నాది హామీ. మీరు లోపలికి వెళ్ళండి. సరేనమ్మా. అభి, వాణి ఎక్కడా కనిపించట్లేదు. రిషిని వెతుక్కుంటూ వెళ్ళిందేమోనని అనుమానంగా ఉంది.
మొత్తం సందడంతా మీదేననుకుంటా. ఎవరో స్పెషల్ గెస్ట్ వచ్చినట్టున్నారు. గెస్ట్ కాదు ప్రియా, నా లైఫ్లో స్పెషల్ పర్సన్. తన పేరు జయ. నమస్కారం అండి. నమస్కారం. మీ ప్రియదర్శిని, నా ఫ్రెండ్ అండ్ నా వియంకురాలు. అండ్ విశ్వనాథ్, తను అభి. నమస్తే అండి. నమస్కారం. వాగ్దేవి ఫ్యామిలీతో రిలేషన్ కలుపుకోవడం అంటే అదృష్టం అనే చెప్పాలి. కంగ్రాట్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ. రాహుల్ ఏమిటి అమ్మాయి కన్నా ఎక్కువ సిగ్గుపడుతున్నాడు? రాహుల్, హాయ్ రాహుల్. హాయ్ ఆంటీ. కంగ్రాట్స్ ప్రీతి. థ్యాంక్ యూ ఆంటీ. సంథింగ్ ఈజ్ రాంగ్. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయారు? సాయం చేస్తాను అని చెప్పినా నా మాట నమ్మలేదా? రిషి కనపడకపోతే ఈ పెళ్ళాపడం చాలా కష్టం. ఒకవేళ రిషి గురించి తెలిసి ప్రీతి వాళ్ళు జాగ్రత్త పడి ఎక్కడైనా దాచేశారా? అందరూ లోపలే ఉన్నారు కదా. అంటే ఖచ్చితంగా రిషి కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. అంత గొప్పగా ఛాలెంజ్ చేసిన పెద్ద మనిషి ఇంత సైలెంట్గా ఉన్నాడంటే ఏదైనా ప్లాన్లో ఉన్నారా? ఆ అమ్మాయికి ఈ తాతయ్యకి ఏ సంబంధం ఉండకూడదనే కదా నవ్యని ఇక్కడికి తీసుకొచ్చాను. ఏదీ నాకు తెలియకుండా జరగకూడదనే కదా ఇక్కడే ఉండి అన్నీ గమనిస్తున్నాను. అయినా ఇంకెందుకు ఆలోచన, టెన్షను? ఇంత పక్కాగా ప్లానింగ్గా జరుగుతున్న ఈ పెళ్లిని ఆపడం ఎవ్వరి వల్ల కాదు. ఒక్క నిమిషం, నేను ఇప్పుడే వస్తాను.
ఎవరికోసమైనా ఎదురుచూస్తున్నారా, లేక ఛాలెంజ్లో ఓడిపోయానని నిశ్చయించుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఓటమిని ఒప్పుకునేవాణ్ణైతే ఎప్పుడో తప్పుకునేవాణ్ణి. ఇలా మౌనంగా ఉండేవాణ్ణి కాదు. అంటే ఇంకా గెలుస్తాను అనే నమ్మకం ఉందా? నమ్మకం కాదు, ధీమా. నాకు ప్రస్తుతం 2 అవకాశాలున్నాయి. మొదటిది ఈ పెళ్లిని ఆపే ఆయుధం, రెండవది రాహుల్ సరస్సుల పెళ్లి జరిపించి తీరతాను. ఇంపాసిబుల్. రాహుల్ ప్రీతి మెళ్ళో తాళి కట్టే వరకు నేనిక్కడి నుండి కదలను, ఇంకొకరిని ఆ స్థానంలోకి రానివ్వను. కాలం కలిసి వస్తే కళ్ల ముందు జరిగేది ఆపటం ఎవ్వరి తరం కాదు వాగ్దేవి. ఈయన మాటల్లో కాన్ఫిడెన్స్ తగ్గలేదంటే ఖచ్చితంగా ఏదో పెద్ద ప్లాన్ మీదే ఉన్నారు. ఇప్పుడే ఈ ప్రాబ్లంకి చెక్ పెట్టకపోతే తర్వాత చాలా క్రిటికల్ అవుతుంది. పెద్దయ్యా, మిమ్మల్ని వాణి పిలుస్తుంది. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. వాణియా? ఎక్కడుంది? ఆ గదిలో ఉంది. సరే పద. ఇదేంటి, ఇక్కడ ఎవరూ లేరే? వాణి ఎక్కడ? వాణి కాదు, వాగ్దేవి. నువ్వు పిలిపించావా? ఎందుకు? మీరు కష్టపడుతుంటే చూడలేక. అక్కడ మండపంలో మీరెందుకో స్టడీగా కూర్చోకపోవడం కనిపించింది. ఎందుకో టెన్షన్ పడుతున్నారనిపించింది. ఏదేదో పిచ్చి ఆలోచనలు చేస్తున్నారేమో అనిపించింది. ఈ వయసులో ఎందుకో బీపీ పెంచుకుని ఇబ్బంది పడ్డం అని ఈ రూంలోకి పిలిపించాను. అక్కడ మండపంలో జరిగే పెళ్లి మొత్తం లైవ్ టెలికాస్ట్ అవుతుంది. ఏది చూడాలో అదే కనిపిస్తుంది, ఏది వినాలో అదే వినిపిస్తుంది. ప్రశాంతంగా కూర్చొని పెళ్లి చూస్తూ ఎంజాయ్ చేయండి. అంటే నన్ను బంధించి నీ పంతం నెరవేర్చుకోవాలనుకుంటున్నావా? నో 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 మావయ్య గారు, కంఫర్ట్ గా ఉంటుందని నేను రప్పిస్తే బంధించటం, బాధ పెట్టడం అంటారేంటి? నేను వెళ్ళాలి. ఎందుకు మావయ్య శ్రమ? ఇక్కడే మీకోసం ఇన్ని ఏర్పాట్లు చేస్తే వద్దని వెళ్ళిపోతే ఎలా? చెప్పుతుంటే అర్థం కావటం లేదా? నేనిక్కడ ఉండను. మీకు వేరే ఆప్షన్ లేదు. తప్పుకో వాగ్దేవి. నన్ను ఈ గదిలో బంధించినంత మాత్రాన నువ్వు అనుకున్నది సాధించలేవు. పెళ్లి నా సరస్సుతోటే జరుగుతుంది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఆపలేరు. ఇలాగే ఊహించుకుంటూ టీవీ చూడండి. నిజమేంటో, గెలుపెవరిదో కాసేపట్లో మీకే తెలుస్తుంది. ఏమైంది వాగ్దేవి? సడన్ గా ఎక్కడికెళ్ళావు? అర్జెంటు పని పడింది, వెళ్ళేసొచ్చాను. అమ్మా, పూజ పూర్తయింది. వధూవరులు బట్టలు మార్చుకుని వస్తే వివాహ కార్యక్రమం మొదలుపెట్టడమే. సరే పంతులు గారు.
ఏంటలా చూస్తున్నావు? ఏమైంది జయ? నువ్వు దేని గురించైనా టెన్షన్ పడుతున్నావా, లేక ఎక్కువగా ఆలోచిస్తున్నావా? లేదు, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. పెళ్లి పనుల వల్ల మేబీ నీకలా అనిపిస్తోందేమో. రాహుల్కి పెళ్లి ఇష్టం లేదు కదూ? ఎందుకలా అంటున్నావు? ఏం లేదు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. రాహుల్ పెళ్లి కొడుకులా సిద్ధమయ్యాడు కానీ ఒక హ్యాపీనెస్ లేదు, చిన్న ఎగ్జైట్మెంట్ కూడా లేదు. డల్గా తప్పదు అన్నట్లు కూర్చున్నాడు. ఏమైంది వాగ్దేవి? ఇష్టం లేకపోవడం అని కాదు, బిజినెస్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ప్రీతి అయితే లైఫ్ పార్ట్నరు, బిజినెస్ పార్ట్నర్గా ఉంటుంది. ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉండదని నేనే ఒప్పించి పెళ్లి చేయిస్తున్నాను. అయినా చిన్నప్పటి నుంచి రాహుల్ అంతే కదా. నువ్వు చెప్పింది తనకు సరిగ్గా అర్థం కాలేదేమో. అర్థమైంది, కానీ నా మాట కన్నా వేరే వాళ్ల మాటలకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడు. బేసిక్గా తనకేం కావాలో క్లారిటీ ఉండదు. అందుకే నేనే అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాను. ఇప్పుడు పెళ్లి విషయంలో కూడా అదే జరుగుతోంది. ఒక పేరెంట్గా పిల్లల మంచి కోసం మనం పడే తాపత్రయం అంత తొందరగా వాళ్ళకి అర్థం కాదు. కరెక్టే వాగ్దేవి, మన ఎక్స్పీరియన్స్తో చెప్తే వాళ్ళ ఎగ్జైట్మెంట్తో డెసిషన్ తీసుకుంటారు. ఈ జనరేషన్కి నీలా ఆలోచించే పేరెంట్సే కరెక్ట్. డాడ్, మొత్తం వెతికాను, తాతయ్య ఎక్కడ కనిపించడం లేదు. కనిపించకపోవడం ఏంటి తేజ? రాహుల్ సరస్సు పెళ్లి చేయిస్తానని చెప్పి ఈ సమయంలో ఎక్కడికి వెళ్లారు? అదే అర్థం కావడం లేదు పెద్దమ్మా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది తేజ? మీ తాతయ్య ఈ పెళ్లి జరగకుండా ఎక్కడ అడ్డుపడతారోనని భయపడి ఎవరికీ కనిపించకుండా మీ మేడమే ఏదో చేసుంటుంది. ఈ పెళ్లిని ఆపి సరస్సుకి న్యాయం జరుగుతుందన్న ఒకే ఒక్క ధైర్యం కూడా దూరం అయింది. ఇప్పుడేం చేయాలో ఏంటో. కనీసం తాతయ్య ఐడియా ఏంటో తెలిసినా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. మీ తాతయ్య లేకపోయినంత మాత్రాన తను అనుకున్నట్టు పెళ్ళైపోతుందనుకుంటుందా? నేనున్నాను. ఈ పెళ్లి జరగకుండా నేను ఆపుతాను. ఎలా డాడ్? ఎలాగోలా. ఇప్పుడు కూడా మనం మౌనంగా మెదలకుండా ఉంటే అది మూర్ఖత్వమే అవుతుంది. సరస్సు జీవితం నాశనం అవుతుంది. తాతయ్యని మాయం చేసినట్టు ప్రీతిని కూడా ఇక్కడ లేకుండా చేద్దాం. ఏదో ఒక మాయ చేసి ఈ పెళ్లి జరగకుండా ఆపుదాం. ఆంటీ, టెల్ మీ అభి. ఆంటీ, చాలాసేపటి నుంచి తాతయ్య కనిపించట్లేదు. ఆయన ఈ పెళ్లి ఆపడానికి ఏదైనా ప్లాన్ చేస్తున్నారేమోని మమ్మీ డాడీ భయపడుతున్నారు. ఏం వరీ లేదభి. ఆయన వల్ల ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదని నేనే రూమ్లో లాక్ చేశాను. రూమ్లోనా? ఎవరికైనా డౌట్ వస్తే ఏమవుతుంది? ఈ పెళ్లి డిస్టర్బ్ చేస్తే ఎంత ఎక్స్ట్రీమ్కైనా వెళ్తానని వాళ్ళకి తెలుసు. అదే చేశాననుకుంటారు. కానీ అంకుల్ తలుచుకుంటే ఎవరిని కేర్ చేయరు కదా అండి. ముందు నుండి ఈ పెళ్లి ఆయనకి ఇష్టం లేదు. అలాంటిది ముహూర్తం టైంకి ఏదైనా ఇష్యూ చేస్తే